టీ20లో కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్కు తిరుగులేకుండా పోతోంది. భారత్కు సూర్య లక్కీ కెప్టెన్గా మారిపోయాడు. టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మెట్లో కెప్టెన్గా ఎవరు బెస్ట్ అనే చర్చ జరిగింది. అప్పట్లో హార్దిక్ పాండ్యానే కెప్టెన్ అవుతాడని అభిమానులు భావించారు. టీ20 వరల్డ్ కప్ ముగియగానే జింబాబ్వేతో జరిగిన సిరీస్కు సీనియర్లు దూరంగా ఉన్నారు. వరల్డ్ కప్లో ఆడిన ప్లేయర్లకు సెలెక్టర్లు రెస్ట్ ఇచ్చారు. అయితే హరారేలో జరిగిన 5 మ్యాచ్ల సిరీస్లో భారత్ యువజట్టును శుభ్మన్ గిల్ నడిపించాడు. ఆ తర్వాత భారత్కు కొత్త హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ ఎంట్రీ ఇచ్చాడు. అభిమానులు ఎవరూ ఊహించిన విధంగా కెప్టెన్సీ రేస్లోకి సూర్యకుమార్ యాదవ్ను తీసుకువచ్చాడు. పూర్తిస్థాయి కెప్టెన్ అయ్యాక శ్రీలంకతో సిరీస్లోనే స్కై బరిలోకి దిగాడు. గంభీర్ సూర్యకుమార్ యాదవ్ కాంబినేషన్ సూపర్ హిట్ అయింది. శ్రీలంకతో 3 మ్యాచ్ల సిరీస్ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. నిజానికి 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఆస్ట్రేలియాతో ఆడిన సిరీస్లోనూ సూర్యకుమార్ యాదవే కెప్టెన్గా ఉన్నాడు. ఆ సిరీస్ను టీమిండియా 4-1తో సాధించింది. వన్డే వరల్డ్ కప్ ఓటమికి రివెంజ్ తీర్చుకుంది. స్వదేశంలో ఇంగ్లాండ్ పైన భారత్ సత్తా చాటింది. 5 మ్యాచ్ల సిరీస్ను 4-1తో దక్కించుకుంది. సౌత్ ఆఫ్రికాతో సిరీస్ను సూర్య కెప్టెన్సీలోని జట్టు లెవెల్ చేసింది. బంగ్లాదేశ్పై సిరీస్ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనలోనూ టీమిండియా సత్తా చాటింది. 4 మ్యాచ్లు ముగిసేసరికి 2-1తో లీడ్లో ఉంది. ఆఖరి మ్యాచ్లోనూ గెలిస్తే సిరీస్ సొంతం అవుతుంది. ఆసియా కప్లోనూ భారత్ను ఛాంపియన్గా నిలబెట్టాడు సూర్యకుమార్ యాదవ్. ఇదే ట్రెండ్ కొనసాగితే టీ20 వరల్డ్ కప్లోనూ టీమిండియాదే విజయం అని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే అంచనాలు పెంచుకుంటున్నారు. నిజానికి భారత్ జట్టు బలంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్లోనూ దూకుడు చూపిస్తోంది. ప్రత్యర్థులు ఎవరైనా టాప్ క్లాస్ ఆట తీరుతో ఆకట్టుకుంటోంది. అందుకే హోమ్ అడ్వాంటేజ్తో టీ20 వరల్డ్ కప్లోనూ భారత్ సత్తా చాటుతుందనే అంచనాలు ఉన్నాయి. స్పిన్, పేస్, బ్యాటింగ్ ఇలా ఏ విభాగంలో చూసినా సూర్యకుమార్ యాదవ్ సేన స్ట్రాంగ్గా ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అయితే సరైన కాంబినేషన్ను టీమ్ మేనేజ్మెంట్ ఎంచుకోవాలంటున్నారు. తుది జట్టుపై కన్ఫ్యూజన్ ఉండకూడదంటున్నారు. కెప్టెన్గా రికార్డులు బాగున్నా ప్లేయర్గా సూర్య కూడా చెలరేగాలంటున్నారు. ఒకపట్ల బ్యాట్తో బీభత్సం చేస్తే కెప్టెన్గా స్కైలోనూ కాన్ఫిడెన్స్ పెరుగుతుందంటున్నారు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా ఇప్పటివరకు 32 మ్యాచ్ల్లో బరిలోకి దిగింది. 25 మ్యాచ్ల్లో గెలిచింది. 5 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 2 మ్యాచ్లు టై అయ్యాయి. కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ సాధించిన విజయాల శాతం 78.12. దేశవాళీ టీ20లో కెప్టెన్గా ముంబైని 16 మ్యాచ్ల్లో స్కై నడిపించాడు. అందులో 10 విజయాలు, 6 పరాజయాలు ఉన్నాయి. ఐపీఎల్లో 2 మ్యాచ్ల్లో 1 గెలిచాడు. రంజీల్లో ముంబైని 6 మ్యాచ్ల్లో నడిపించాడు. ఇందులో 1 విజయం, 2 పరాజయాలు ఉన్నాయి. 3 మ్యాచ్లు డ్రా అయ్యాయి.